హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే ఉగ్గాని అండి. ఉగ్గాని అంటే బొరుగులు ఉన్నాయి కదా, ఇవి వాటర్లో వేసి ఇవి కొంచెం నానిన తర్వాత ఇలా వాటర్ అంతా పిండేసి దీంట్లో గిన్నెలోకి తీసుకున్నానండి నేను. చూడండి, ఇదిగో ఇలా మెత్తగా అయిన తర్వాత ఇలా పిండేసి వాటర్లోంచి తీసి ఇందులో వేసుకోండి గిన్నెలో. దీంట్లో కావాల్సినవి చూపిస్తానండి. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర అండి. ఇంకా మనం పులిహోర చేసుకోవడానికి పల్లీలు, తిరగమాత గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుంటాం కదా, సేమ్ అలానే ఉంటుంది కొంచెం ప్రాసెస్ అనేది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది కొంచెం ముందుకెళ్తుంది, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, నేను ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. చూడండి, వేగుతున్నాయి కదా. ఇప్పుడే మనం ఆనియన్స్ కూడా వేసుకుందాం అండి. ఉల్లిపాయలు కూడా వేసుకుందాం, పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. శనక్కాయలు అనేవి ముందుగానే వేగిపోతాయండి, అందుకని ఉల్లిపాయలతో పాటు వేయించితే కొంచెం బాగా వేగుతాయి, టేస్ట్గా కూడా ఉంటుంది. పచ్చిమిర్చి కూడా మనకు వేగాలి కదండి, అందుకని అవి కూడా వేసుకుందాం ఇప్పుడే. ఇదిగో చూడండి, నేను తిరగమాత గింజలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా ఇవన్నీ బాగా వేపుకోవాలండి. కరివేపాకు తర్వాత వేస్తాను, నేను చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి, ఇవి కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నానండి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని దీంట్లో నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటూ వంట చేస్తున్నానండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే సారీ అండి, ఏమనుకోవద్దు. నేనే వీడియో తీసుకుంటూ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మధ్యలో నేను మాట్లాడకుండా ఏదో మాట్లాడుతూ ఉంటాను, అంటే తప్పులు పోతున్నాయి చెప్పేటప్పుడు, ఏమనుకోకండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టమాటాలు వేసాం కదా, ఇప్పుడు ఈ టమాటాలు కూడా కొంచెం వేగాలి. వీటిల్లో వేగిన తర్వాత చూద్దాం. ఇవిగో చూడండి, వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని అంతా కలుపుకుందాం. పసుపు వేసి కలిపేసాం కదండి, కారం వస్తుందండి. ఇదిగో సాల్ట్ వేస్తున్నాను నేను. మీకు సరిపోయినంత సాల్ట్ వేసుకోండి, మీ టేస్ట్కి సరిపోయినంత. ఇప్పుడు ఇదంతా నీట్గా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో వచ్చేసి నిమ్మకాయలు పిండి ఉంచుకున్నాం కదండి, ఆ నిమ్మకాయ రసం అనేది పోసేద్దాం. ఇదిగో చూడండి, నిమ్మకాయ రసం పోస్తున్నాను నేను. చూడండి, నిమ్మకాయ రసం పోసేసి కలిపేస్తున్నాను అంతా. చెప్పాను కదండి, నేను ఒక్కదాన్ని వీడియో తీసుకుంటున్నానని. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే సారీ అండి. చూడండి, అంతా కలిపేసాను. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుదాం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. దీంట్లో కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు వేయించుకుందాం. చూడండి, ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ గ్రేవీ ఉంది కదండి, దీన్ని మనం దీంట్లో వేసేసుకొని అంతా నీట్గా కలుపుకోవాలి. ఇదిగో చూడండి, నీట్గా అంతా కలిపేసాం కదా. ఇంకెంతటితో అయిపోలేదండి. ఇది వచ్చేసి పప్పుల పొడి అండి. ఈ పప్పుల పొడి ఇందులో వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇది కలిపేసానండి. పప్పుల పొడి అంటే ఈ పప్పులండి, ఇవి మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. ఈ పొడి అందులో కలుపుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. కర్ణాటక స్టైల్ ఉగ్గాని రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.